హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో విటమిన్ సి అధికంగా ఉన్న నిమ్మకాయలతో నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పెరుగన్నంలో నిమ్మకాయ పచ్చడి బెస్ట్ కాంబినేషన్. టేస్ట్ సూపర్ ఉంటుంది. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్లో తింటారో నాకు కామెంట్స్లో చెప్పండి. విటమిన్ సియే కాకుండా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నిమ్మకాయలో. అందుకే రోజు తినడానికి ఇలా పచ్చళ్ళలా చేసుకోండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 50 నిమ్మకాయల్ని తీసుకోండి. మంచివి ఫ్రెష్‌వి తీసుకోండి. గ్రీన్ కలర్‌వి కాకుండా ఇలా యెల్లో కలర్‌వి పండినవి తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసి వడగిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఏదైనా క్లాత్ మీద పోసుకుని తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోండి. ఏదైనా పెద్ద ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఫ్యాన్ కింద అరగంట సేపు ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయని తీసుకుని ఇలా పొడవుగా సగానికి కట్ చేసుకుని మళ్ళీ ఇలా పొడవుగా సగానికి కట్ చేసుకోండి. ఇలా 4 ముక్కలుగా చేసుకోండి ఒక నిమ్మకాయని. ఇప్పుడు 2 గిన్నెలు తీసుకుని ఒక నిమ్మకాయ ముక్కని తీసుకుని ఇలా రసాన్ని పిండుకోండి. మరీ కాకుండా లైట్ గా పిండుకోండి. ఇలా గింజలేమీ లేకుండా ముక్కని మాత్రం మరొక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. అన్ని కాయల్ని ఇలానే సపరేట్ చేసుకోండి. అన్ని కాయలు పిండిన తర్వాత ముక్కలు ఇన్ని వచ్చాయి, నిమ్మకాయ రసం ఇంత వస్తుంది. ఇప్పుడు రసాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి వడపోసుకోండి. గింజల్ని సపరేట్ చేసి తీసేయండి. ఇప్పుడు 1.5 నుంచి 1.35 గ్లాసు వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూసుకుని యాడ్ చేసుకోండి సాల్ట్ని. ఇవి పెద్ద కాయలు కాబట్టి ఇంత పడుతుంది. అదే చిన్న కాయలైతే ఒక గ్లాస్ అయినా సరిపోతుంది. ఫస్ట్ తక్కువ కలుపుకొని లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముక్కల్ని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి యాడ్ చేసుకోండి. స్టీల్ గానీ అల్యూమినియం గానీ యూజ్ చేయకండి. నిమ్మకాయ కదా పాడవుతుంది. ఇలా నిమ్మరసాన్ని పైన పోసుకోండి. పచ్చడిలో గుజ్జు ఎక్కువ కావాలి అంటే ఒక 10 నిమ్మకాయల నుంచి రసాన్ని పిండుకుని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా రసం పైకి వచ్చేలాగా చూసుకోండి, లేదంటే పచ్చడిలో గుజ్జు ఎక్కువ రాదు. ఇప్పుడు మూత పెట్టి 3-4 రోజులు అలా ఊరపెట్టండి. రోజుకి ఒకసారైనా కలుపుకుంటూ ఉండాలి. 4 రోజుల తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు ఎర్రగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్న మెంతి పొడిని 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయల పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1.35 నుంచి 1.5 గ్లాస్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. మంటని బట్టి కారాన్ని కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. మొత్తాన్ని బాగా కలుపుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో పచ్చడి. ఈ స్టేజ్ లోనే సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఒక 2 రోజులు బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం పైన నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే కలర్ చేంజ్ అవ్వకుండా ముక్క మెత్త పడకుండా అలానే ఫ్రెష్ గా ఉంటుంది పచ్చడి. జనరల్ గా పచ్చడి అంటే ఆయిల్ ఉంటుంది, లేకపోతే పాడవుతుంది. కానీ ఈ పచ్చడిలో అసలు ఆయిలే యూజ్ చేయము. సో చాలా చాలా హెల్దీ. మరి మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ తో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.